యూదా జీవితకాలంలో సంఘంలోకి చొరబడిన అబద్ధ బోధలు మరియు ఊహాజనిత సిద్ధాంతాలు విశ్వాసులను తప్పుదారి పట్టించటానికి సాతాను పన్నిన పథకాలు. కాబట్టి యూదా ఈ లేఖ రాసినప్పుడు ఉమ్మడి రక్షణ విషయాల గురించి వ్రాయడానికి బదులుగా పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన విశ్వాసం కోసం మీరు ధైర్యంగా పోరాడాలని ఆయన రాశాడు. రోజువారీ ధ్యానం. ప్రియులారా, మనకందరికి కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. యూదా 1:3. యూదా ఈ పత్రిక రాయడం ప్రారంభించినప్పుడు మొదట సామాన్య రక్షణకు సంబంధించిన విషయాల గురించి వ్రాయాలని అనుకున్నానని పేర్కొన్నాడు. అయితే ఆ సమయ పరిస్థితులను చూసి దానిని పక్కన పెట్టి మరింత ముఖ్యమైన విషయం గురించి వ్రాయవలసిన అవసరం ఉందని భావించాడు. సామాన్య రక్షణ అంటే మనం ఎలా రక్షింపబడతాము? రక్షణ ద్వారా మనం పొందే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఏమిటి? దేవునితో మన సహవాసాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆయనలో ఎలా నిలిచి ఉండాలి? మరియు దేవుని కోసం ఎలా జీవించాలి వంటి ప్రాథమిక విషయాలను సూచిస్తుంది. అయితే యూదా ఈ విభేదాల గురించి వ్రాయలేదు. ఎందుకంటే ఆ సమయంలో విశ్వాసులు యుద్ధంలో సైనికుల్లా విశ్వాసం కోసం పోరాడవలసిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పరిస్థితుల ప్రకారం విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మరియు దానిలో స్థిరంగా ఉండటానికి అతడు వారికి బోధించటం చాలా అవసరమని అతనికనిపించింది. యూదా జీవితకాలంలో సంఘములోకి చొరబడిన అబద్ధ బోధనలు మరియు ఊహాజనిత సిద్ధాంతాలు విశ్వాసులను తప్పుదారి పట్టించటానికి సాతాను పన్నిన పథకాలు. అలాంటి పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. 1 తిమోతికి 4:1-2. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిపనా కథల వైపునకు తిరుగుకాలము వచ్చును. దేవుని వాక్యం చెబుతున్నట్లుగా చాలామంది విశ్వాసం నుండి తొలగిపోతున్న సమయంలో మనం ఉన్నాము. కాబట్టి పౌలు తిమోతికి రాస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము, నిత్యజీవమును చేపట్టుకునుము, దాని పొందుటకు నీవు పిలువబడితివి. దేవుని వాక్యములో నిలిచియున్నప్పుడే మనం విశ్వాస పోరాటంలో గెలవగలం. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అపవాదిచే శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడినప్పుడు ఆయన తన దైవిక శక్తితో కాకుండా దేవుని వాక్యము ద్వారా సాతానును జయించెను. ఆయన దేవుని వాక్యమును ఉటంకిస్తూ వ్రాయబడియున్నది అని చెప్పెను. అనగా ఆయన దేవుని వాక్యమును ఆయుధముగా ఉపయోగించెను. ఆయన విజయము లేఖనముల శక్తిలో ఉంది. నేడు సాతానుడు అనేక మోసపూరిత సిద్ధాంతాలు మరియు అబద్ధపు అద్భుతాల ద్వారా ప్రజలు దేవునియందు విశ్వాసము నుండి తొలగిపోయేలా చేస్తున్నాడు. దేవుని వాక్యములో స్థిరంగా ఉండుట ద్వారా మాత్రమే మనం వాటిని ఎదుర్కొని జయించగలము. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. 1 తిమోతికి 1:18. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.